హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సృజన శ్రీనివాస్ వ్లాగ్స్. మేము బాగున్నాం, మీరు బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజైతే ఆడవాళ్ళకి ఎంతగానో ఉపయోగపడే ఒక మంచి హెయిర్ ఆయిల్తో మీ ముందుకు వచ్చాను. కలబంద తెంచి దాని మీద ఉన్న గ్రీన్ కలర్ అంతా తీసేసి ఆ లోపల ఉన్న గుజ్జును మాత్రమే వాడుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి కలబందని. తర్వాత మందార పువ్వులు, మందార ఆకులు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, మెంతులు, గుంటగలగర, కలబంద ముక్కలు, గానుగా ఆడించిన కొబ్బరి నూనె. నేను ఇంట్లో కొట్టిన కొబ్బరికాయలతోనే దీన్ని గానుగా ఆడించుకున్నాను. 3 kgs కొబ్బరి ముక్కలకి నాకు కిలోంబావు నూనె వచ్చింది. 30 రూపీస్ తీసుకున్నారు గానుగా ఆడించినందుకు. దీంట్లో కరివేపాకు కూడా వేయాలి. ఒక ఐరన్ కడాయిని పెట్టుకొని అందులో గానుగా ఆడించిన కొబ్బరి నూనెని వేసి, తర్వాత మనం ముందుగా అరేంజ్ చేసి పెట్టుకున్నవన్నీ ఒక్కొక్కటిగా వేయాలి. ఇలా గానుగాడించిన కొబ్బరి నూనె అయితే మనకి చాలా మంచిది హెయిర్కి. ఈ ఆయిల్ ఎక్కువగా వేడవ్వక ముందే ఒక్కొక్కటిగా అన్నీ వేసేయాలి. వేడి అయిన తర్వాత వేస్తే బాగా చిటపట అని ఆయిల్ అంతా బయటికి వచ్చేస్తుంది. మనం బయట రెడీమేడ్గా దొరికే ఆయిల్ని వాడొద్దు. అందులో రకరకాల కెమికల్స్ వాళ్ళు యూజ్ చేస్తారు. కాబట్టి మీకు ఇంట్లో కొబ్బరి చిప్పలు లేకపోతే డైరెక్ట్ గానుగ దగ్గరికి వెళ్ళి అక్కడ మనకు కేజీ ఆయిల్కి ఇంత అని ఇస్తారు, అక్కడ కొనుక్కున్నా పర్వాలేదు. కాకపోతే ఇంట్లో అంటే మనం వ్రతాలు చేసుకున్నప్పుడు, ఒక్కొక్కసారి పండగలప్పుడు చాలా కొబ్బరికాయలు కొడతాం కదా, అప్పుడు అవన్నీ డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 20 days వదిలేస్తే చిప్ప కుడక వేరైపోతాయి. వాటిని మంచి ఎండలో ఒక 2-3 days ఉంచితే మనకి మంచిగా ఎండి రెడీగా అవుతాయి. మనం అదే కొబ్బరి చిప్పల్ని డైరెక్ట్ ఎండలో పెట్టామనుకోండి, అవి కలర్ చేంజ్ అవుతాయి, సరిగా ఎండవు. డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా నార్మల్ ఫ్రిడ్జ్లో ఒక 20 days వదిలేస్తే అవి తెల్లగా అలాగే ఉంటాయి, మంచిగా చిప్ప నుంచి వేరైపోతాయి. మనం ఒక 2-3 days ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ బాగా మరిగిన తర్వాత అందులో ఉన్న జ్యూసెస్ మొత్తం ఆయిల్లోకి దిగే వరకు సిమ్లో ఒక 40 minutes వరకు దీన్ని కదుపుతూ వేడి చేయాలి. ఇది బాగా మరిగిన తర్వాత వడకట్టుకొని యూస్ చేసుకోవాలి. ఇది బాగా మాడుకి మర్దన చేయడం వల్ల అందులో ఉండే కెరటిన్ కణజాలాన్ని యాక్టివేట్ చేసి జుట్టు బాగా పెరుగుతుంది.